అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12వ డివిజన్లోని ధనలక్ష్మీపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ వ్యవస్థాపకులు విజయభాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంపుకి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, గత 14 సంవత్సరాల నుంచి కూడా కుంచాల విజయభాస్కర్ ఈ సంస్థను స్థాపించి 27 సార్లు ఇప్పటికి బ్లడ్ డొనేషన్ క్యాంపు చేసి ఇది 28వసారి ఆయన చేస్తూ ఉన్నారు. మీకు అందరూ కూడా తెలుసు, రక్తదానం అనేది ప్రాణదానంతో సమానంగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం చాలా డిమాండ్గా ఉంది. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా విజయభాస్కర్ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఎంతోమంది ప్రజలకు మేలు చేస్తున్న వారికి, వారి కుటుంబానికి ఆ దేవుడు అన్ని విధాల అండగా ఉండాలని, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారి తరఫున, మా తరఫున అన్ని విధాల వారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మా సైడ్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా రక్తదాన శిబిరాన్ని గౌరవనీయులైన గిరెడ్డి గారు ప్రారంభించడం మాకు చాలా సంతోషకరం. ఇంచుమించు 15 సంవత్సరాల నుండి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. 5,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి నిత్యావసరమైన రోగులకు కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం ఈ రక్తదాన శిబిరాలే కాకుండా ఇంకా అనేక రంగాల్లో కూడా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ 24/7 ముందుండి సేవలను అందిస్తూ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలకు మరియు నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, రెడ్ క్రాస్కి అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.